తెలంగాణ కీర్తి కిరీటంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ప్రపంచ పటంలో హైదరాబాద్ రూపురేఖలు మార్చేలా రాబోయే తరాలకు గమ్యస్థానంగా ఫ్యూచర్ సిటీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టే నగరం కాదు, ఇది పర్యావరణంతో మమేకమయ్యే ఒక సజీవ నగరం. భారతదేశానికే తలమానికం, భావితరాలకు భవ్య నగరం. దక్షిణ హైదరాబాద్ వేదికగా 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మే, జూన్ మాసాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి పనులతో హోరెత్తనుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA నూతన భవనం ముస్తాబైంది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేతుల మీదుగా ఈ నెలాఖరులోనే ఇది ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ భవనానికి భూమి పూజ పూర్తి చేసుకున్న ప్రభుత్వం భద్రతకు పెద్దపీట వేస్తోంది. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా పలు డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ముఖ్యమంత్రి రేవంత్ అన్న శంకుస్థాపన చేయనున్నారు. ఈ నగరం ప్రత్యేకం, ఎందుకంటే ఇది దేశంలోనే మొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఇక్కడ పర్యావరణమే ప్రాణం. నివాసాల నుంచి నడక దూరంలోని స్కూళ్లు, హాస్పిటల్స్, ఆఫీసులు ఉండేలా మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. అంతేకాదు, ఆకుపచ్చని కారిడార్, పారిశ్రామిక ప్రాంతాల మధ్య అడవిని తలపించేలా గ్రీన్ బఫర్ జోన్లు, స్పాంజ్ పార్కులు, వరదలు రాకుండా వర్షపు నీటిని సహజంగా గ్రహించే సరికొత్త వ్యవస్థ, నీటి పునర్వినియోగం, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ లక్ష్యంతో నీటి కొరత లేని నగరంగా ఇది నిలవబోతోంది. అదేవిధంగా యువత కలల సాకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోంది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై నాటికి ఈ శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి రానుంది. గత ఏడాది నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో కుదిరిన ఒప్పందాలన్నీ ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికత, స్వచ్ఛమైన ప్రకృతి కలబోతగా ఫ్యూచర్ సిటీ ఆవిర్భవిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లోనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో తెలంగాణ మరో చరిత్రను సృష్టించబోతోంది.